అండి అందరికీ శ్రీరామనవమి అనగానే ముందుగా ముందు రాములవారి టెంపుల్కి అయితే వెళ్ళేసి గోత్రనామాలతో పూజలు చేయించుకొని మొదలు పెడతాం కదా. మళ్ళీ మధ్యాహ్నం అయితే మనం వెళ్ళి మధ్యాహ్నం లేదా సాయంత్రం ముహూర్తం ఎప్పుడు పడితే అప్పుడు మనకి సీతారాముల కళ్యాణం కూడా జరిపిస్తూ ఉంటారు కదా మన ఆంధ్ర సైడ్ అయితే. కానీ ఇక్కడ మాత్రం ఇలా పొద్దున్నే ఇంకా టెంపుల్కి వచ్చేసి టెంపుల్ దగ్గర పూజ చేసుకొని ఆ తర్వాత ఇలా జెండాలకి పూజలు కూడా చేసేసుకొని ఆ జెండాలను తీసుకెళ్ళి ఇంటి దగ్గర లేదా ఏమైనా కంపెనీసు బిజినెస్ పరంగా ఫ్యాక్టరీస్ ఏమైనా ఉన్నా అలాంటి వాటి దగ్గర ఆ జెండాల్ని పాతేస్తారనమాట. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మన దగ్గర అయితే కళ్యాణం చేసేసి స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు కదా. ఇటు సైడ్ అయితే కళ్యాణాలు అవేమి ఉండవండి. జార్ఖండ్ ఇటు సైడ్ అన్నాను కదా, అది ఎటువైపు అంటే జార్ఖండ్. మేము ఉంటున్నది అయితే బొకారో స్టీల్ సిటీ. ఇంకా ఇటువైపు ఈవినింగ్ అయితే చాలు 3:30 ఈ టైంకి ఇంకా బయలుదేరుతారనమాట. స్టార్ట్ అవుతుంది. జులూస్ అంటారు దీన్ని. ఇక్కడ ఏంటి అంటే మనకి ఇలా బల్లపైన లేదా కాలినడకన కానీ ఇలా ఆరెంజ్ కలర్ జెండాలు అలాగే కత్తులు పట్టుకొని ఇంకా అందరూ కూడా రోడ్డంతా కూడా బ్లాక్ అయిపోతుందనమాట. రోడ్స్ ఎక్కడ ఖాళీ ఉండవు. ఇంకా ఈరోజు షాప్స్ మార్కెట్స్ అన్నీ కూడా క్లోజ్ ఉంటాయన్నమాట. ఆఫ్టర్ 2:30, 3 ఈ టైం నుంచి అనమాట. ఇంకా ఏవైనా ఆఫీసెస్ నుంచి రావాలన్నా కూడా ఇంక ఈ టైం నుంచి అయితే బయలుదేరరు. ఇది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఒక 7 ఈ టైం కల్లా కంప్లీట్ అయిపోతుంది ఈ జులూస్ అనేది. ఇంక ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత రోడ్ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. అప్పటి వరకు మాత్రం రావాలంటే ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకొని రావాలన్నమాట. ఇంకా ఈ జులూస్లో ఏంటి అంటే ఇలా జెండాలు పట్టుకొని ఊరేగుతారనమాట. ఇంక ఇలాగే ఇక్కడ చూడండి ఒక వాహనం కనిపిస్తుంది. ఈ వాహనంలో అయితే రాముడు, సీత, లక్ష్మణుడు అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా మనకి శ్రీరామనవమి అనగానే నవరాత్రులు చేస్తారు. ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా వీళ్ళు ఏంటి అంటే ఉల్లిపాయలు కానీ నాన్ వెజ్ కానీ అలాగే నూనె వంటలు కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏమి తినరంట. చాలా నిష్ఠగా పూజ చేస్తారంట. పూజ చేసేసి ఇలా ఆంజనేయ స్వామికి బాగా పూజలు చేసేసి ఎక్కువగా ఆంజనేయ స్వామి కోసమే చేస్తారనమాట. జై బజరంగ బలి అని చెప్పేసి బజరంగ బలి పూజలు అని చెప్పేసి చేస్తారు. ఇంకా ఇదంతా కూడా ఇలా జెండాలు పట్టుకొని జనాలంతా ఊరేగుతూ అలాగే బల్లపైన కూడా నెక్స్ట్ చూడండి ఈ ఏదైతే గుర్రాల వాహనం ఉందో ఈ గుర్రాల వాహనం చుట్టూ చూడండి డ్యాన్సులు కూడా వేస్తున్నారు. ఇలా బాజా భజంత్రీలు డీజేలు అయితే ఇంకా చెవులు అయితే పేలిపోతాయి అనమాట. అంత పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేసి ఊరేగింపు అయితే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత అలాగే దీనికి ముందు కూడా ఏంటి అంటే ఇలా జెండాలు పట్టుకొని నడుస్తూ అలాగే బల్ల పైన కూడా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఇలా కూర్చొని జెండాలను ఊపుకుంటూ కత్తులు పట్టుకొని ఊరేగుతారనమాట. ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ శ్రీరామనవమి అంటే. మన దగ్గర అయితే ఈ శ్రీరామనవమి రోజు అయితే శ్రీరాముని కళ్యాణం జరిపించుకుంటూ ఉంటారు. పెళ్ళైన దంపతులందరూ కూడా వీలున్నంత వరకు జరిపించుకుంటూ ఉంటారు. దగ్గర అయితే ఎక్కువగా ఈ శ్రీరామనవమి రాముని వారి కళ్యాణంకి ఎందుకు వెళ్తారంటే తలంబ్రాల కోసం అయితే వెళ్తూ ఉంటారు. ఇంక ఈ తలంబ్రాల్లో ముత్యాలు వచ్చాయా లేవా, ముత్యాలు వస్తే అదృష్టంగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది. ముత్యాలని పెళ్ళైన వాళ్ళు తాళ్ళలో కూడా గుచ్చుకుంటూ ఉంటారనమాట. ఇంకా మన దగ్గర అయితే ఇలా జరుగుతుంది కదా. అలాగే పానకం, వడపప్పు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అలాగే విసనకర్రలు ఇవన్నీ కూడా పంచుతూ ఉంటారు కదా, వాటి కోసం కూడా వెళ్తూ ఉంటారు. మా చిన్నప్పుడు అయితే ప్రతి సంవత్సరం తప్పకుండా మేమైతే కళ్యాణానికి అటెండ్ అయ్యేవాళ్ళం అనమాట. అలా ఉండేది ఆ రోజుల్లో. బట్ ఈ రోజుల్లో అయితే ఇంకా మరి నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేనైతే శ్రీరాముని కళ్యాణం అయితే చూడలేదు. ఎందుకంటే ఈ జార్ఖండ్లో శ్రీరాముని కళ్యాణం జరిపించారు. అలాగే ఇక్కడ ఈ జులూస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడైతే ఇంకా కరెంట్ అయితే కట్ చేసేస్తారనమాట. ఆఫ్టర్ 4 నుంచి నైట్ 10:30, 11 వరకు కరెంట్ అయితే ఉండదన్నమాట. ప్రతి ఒక్కరు కూడా జెండాలకు పూజలు చేయడం, ఆ జెండాల్ని బల్లకు తగిలించుకొని అలాగే చేతులతో పట్టుకొని చాలా బాగా ఊరేగుతున్నారు అనమాట. చాలా స్పీడ్గా బళ్ళు కూడా నడుపుతూ ఉంటారు. ఇంకా ఇలాంటివన్నీ చూడాలి, తప్పకుండా ఒకసారైనా చూస్తూ ఉండాలన్నమాట. దగ్గరలో ఉన్నట్లుగా అయితే ఇంకా మేమైతే ఉన్నాం కాబట్టి చూసామన్నమాట. సో ఇదన్నమాట. ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేసేయండి. ఇంకా పోలీస్ వెహికల్స్ కూడా మధ్య మధ్యలో తిరుగుతున్నాయి చూడండి. ఇంకా జనాలు అయితే చుట్టూ నిలబడి చూస్తూ ఉంటారు ఈ జులూస్ అంతా కూడా అయిపోయినంత వరకు. ఇదన్నమాట. ఇంకా మీరు శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మన దగ్గర కళ్యాణాలు చాలా బాగా జరుగుతాయి. ఈసారి కళ్యాణం చూడడం అయితే నేను మిస్ అయిపోయాననే చెప్పాలి. మరి ఇంకా నాకు అవకాశం లేకపోయింది. ఇక్కడ మరి కళ్యాణం జరగదు కాబట్టి, లేదంటే ఎక్కడైనా జరుగుతుందంటే కనీసం వెళ్ళి ఒక్క దగ్గరికైనా వెళ్ళి చూసి వచ్చేవాళ్ళము. కానీ లేదనమాట ఆ ఆప్షన్. మరి ఇంకా ఎందుకు కళ్యాణాలు అవి చేయరు అంటే వీళ్ళు ఎక్కువగా ఆంజనేయ స్వామి కోసం ఈ పూజ చేస్తారు కదా, అందుకని చెప్పేసి. సబ్స్క్రైబ్.